మరపల్లి రవి కేసు మీద మేము ఆ రోజే స్పందించడం, కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత సురేష్ జేషి కేసు మీద కూడా ఆ రోజే స్పందించడం, ఆడ ఉన్నటువంటి సిటీ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. దుబ్బ శ్రీనివాస్ మీద కూడా అదే విధంగా ఒక ప్రయత్నం చేసింది. ఇలా నాయకులందరినీ చేసుకుంటూ పోయి అసలు రాజకీయంగా ప్రతిపక్షమే లేకుండా అదే విధంగా ఏ నాయకుడు వాళ్ళు చెప్పిన నాయకులే ఉండాలి, వాళ్ళు చెప్పిన నాయకులు కూడా ఎవరు కూడా లేరు ఇక్కడ. మేము వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి సామాన్యుని కాంచి మొదలు పెడితే ప్రజాప్రతినిధి వరకు మద్దతు తెలిపే విధానంలో ఉంటారు. ఆ రోజు సురేష్ జేషి విషయంలో స్పందించినాం, మరపల్లి రవి విషయంలో స్పందించినాం, దుబ్బ శ్రీనివాస్ విషయంలో స్పందించినాం, పల్లం రవి విషయంలో కూడా స్పందించినాం. పల్లం రవి విషయంలో స్పష్టంగా చెప్పాలంటే మేము అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళినాం, అడ్వకేట్ దగ్గర మాకు ఉన్నటువంటి శ్యామ్ సుందర్ గారి దగ్గర మాట్లాడినాం, తన తప్పు ఏం లేదని కూడా తెలుసుకున్న తర్వాత తీరా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే దాంట్లో విట్నెస్ గా పల్లం రవి కూడా సంతకం పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలం విషయంలో. కాబట్టి ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేకపోయాం. మేము స్పందించిన విషయం వాస్తవం. తర్వాత నిజాలు అర్థమైన తర్వాత దాని విషయం మేము స్పందించలేదు. ఇక నుంచి అదే చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో సామాన్యుని నుంచి మొదలు పెడితే ప్రజాప్రతినిధుల వరకు ఎవరికి అన్యాయం జరిగిన కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది, వారి తరఫున కొట్లాడుతుంది. అన్యాయం జరిగిన వాళ్లకు వాళ్ళ క్యారెక్టర్ పరంగా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది.